దీంట్లో సబ్ వస్తుందో ఫోన్ వస్తుందో తెలియదు కదా. అందరికీ నమస్తే, నేను మీ ఆర్జే. ఈరోజు ఇంకో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. జస్ట్ ఇందాకనే ఫ్లిప్కార్ట్ నుంచి రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఈ బాక్స్లో ఏముందో నేను చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ డెలివరీ ద్వారా తీసుకున్నా, అంటే వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసిండ్రు అనమాట. దీంట్లో సబ్ వస్తుందో ఫోన్ వస్తుందో తెలియదు కదా, సో అందువరకే తీసుకున్నా. మళ్ళీ మీ ముందు అందరికీ చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. చూడండి, Moto G34 రీసెంట్గా లాంచ్ అయిందనమాట ఈ ఫోన్ అయితే. దీని ప్రైస్ ఇది మిడ్ సెగ్మెంట్, అంటే బడ్జెట్ కేటగిరీలోకి వస్తుంది ఈ ఫోను. సో దీన్ని అన్బాక్సింగ్ చూడండి. ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, కలర్ ఓషన్ గ్రీన్ కలర్. ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ కెమెరా ఉంది. ఇదైతే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వచ్చిందనమాట. ఇది ఇంకోటి దీంట్లో చూడండి, ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే అండ్ డాల్బీ అట్మాస్ ఫీచర్తో ఈ ఫోన్ వస్తుందన్నమాట. బాక్స్లో యాక్సెసరీస్, యూఎస్బి టైప్ సి ఉంది అండ్ 20 వాట్ ఛార్జర్ అనమాట. అంతే, బాక్స్లో ఏం లేదు. ఇది ఇంకోటి, దీనిపైన టెక్స్చర్ ఉంది కదా, ఇది ఒక టైప్ రెగ్జిన్ టెక్స్చర్ ఉంది, అంటే లెదర్ టెక్స్చర్ ఉంది ఇది. ఈ బెజల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దీనికి యూఎస్బి టైప్ సి ఇచ్చిండు, హెడ్ ఫోన్ జాక్ ఇచ్చిండు ఈ ఫోన్లో అండ్ స్పీకర్ గ్రిల్. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్తో సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14తో ఈ ఫోన్ వస్తుందన్నమాట. ఈ ఫోను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయిందనమాట. లాంచ్ అయిన కొన్ని నిమిషాలలోనే సేల్ అయిపోయింది ఈ ఫోను, అంత ఫాస్ట్ సేలింగ్ అయింది. ఈ బాక్స్ పైన చూడండి, బాక్స్ ప్రైస్ వచ్చేసి 14,999 ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా చూడండి, 1/20/24 జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఇది. బాక్స్లో వచ్చేసి ఫోన్, చార్జర్ ఉంది, టైప్ సి కేబుల్ ఉందన్నమాట. అండ్ నేను దీని బాక్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ దీని ఫీచర్స్ నేను 1 by 1 నేను చెప్తాను. Moto G34 ఓషన్ బ్లూ, ఇది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. ఇది స్నాప్డ్రాగన్ 695 అనమాట. అండ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అది. అండ్ దీంట్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది HD+ IPS LCD డిస్ప్లే ఇది. అండ్ దీని డిస్ప్లే రిఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్ డిస్ప్లే అనమాట. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అనమాట. ఇది ఫెంటాస్టిక్. అంటే ఈ బడ్జెట్ కేటగిరీలో 5000 mAh బ్యాటరీ రావడం అనేది ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇది అంటే లాంగ్ లాస్టింగ్, ఒక 2-3 డేస్ ఉండిపోతుంది అనమాట జస్ట్ ఒక్క ఛార్జ్లో, అంత ఇది ఉంటుంది. అండ్ దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14 వస్తుంది అండ్ దీనికి 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ గ్యారంటీ ఇచ్చిండు, 2 years సెక్యూరిటీ అప్డేట్ ఇచ్చాడనమాట. ఈ ఫోన్ వచ్చేసి IP52 వాటర్ రిపెలెంట్తో వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యింది January 2nd సేల్లో లాంచ్ అయింది. అంతే గైస్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి. అండ్ సో ఈ ప్రోడక్ట్ బేసిక్ ఒక బ్రీఫ్ రివ్యూ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 12,999 అండ్ ఆఫర్ అప్లై చేస్తే ఒక 750 రూపీస్ ఆఫ్ ఏమో వచ్చింది దీనిపైన. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.